ప్రపంచ మీడియా దిగ్గజం, ప్రపంచ వ్యాపార దిగ్గజం, ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీని స్థాపించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని సృష్టించినటువంటి చెరుకూరి రామోజీరావు గారు కన్నుమూశారు. తెలుగు రాష్ట్రాలకే ఉన్ని తెచ్చిన రామోజీరావు గారు ఇంత విజయం వైపు ఎలా నడిచారు, ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలేంటి, అసలు ఆయన బాల్యం ఎలా సాగింది అనేది క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెరుకూరి రామోజీరావు గారు దేశంలోనే గొప్ప వ్యాపారవేత్తగా ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థల్ని నిర్మించి తెలుగు దినపత్రికల్ని, తెలుగు టీవీ ప్రసారాలని, న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానల్స్ని స్థాపించారు. ఈయన బాల్యాన్ని చూసుకుంటే 1936 సంవత్సరంలో కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర ఉన్నటువంటి పెదపారపూడి అనే గ్రామంలో వెంకట సుబ్బమ్మ, సుబ్బారావులకు జన్మించారు రామోజీ. అసలు వీరి పూర్వీకులది పామర్రు మండలం పెరిసిపల్లి అనే గ్రామానికి చెందినవారు. వీరి పూర్వీకులు పెదపారపూడికి వలస వచ్చినట్టుగా తెలుస్తుంది. రామోజీరావు గారు అసలు పేరు రామయ్య. వీరి తాతగారు మరణించిన 13 రోజులకి రామోజీరావు గారు జన్మించారు కనుక తాతగారి జ్ఞాపకార్థం రామోజీకి రామయ్య అనే పేరుని నామకరణం చేశారు. తర్వాత రామోజీరావు గారు చిన్నతనంలో ప్రాథమిక పాఠశాలలో చేరుతున్నప్పుడే రామయ్య అనే పేరు నచ్చక తనకు తానే రామోజీరావుగా నామకరణం చేసుకున్నారు. 1947 సంవత్సరంలో గుడివాడలోని పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరారు. తర్వాత 1957 సంవత్సరంలో 6వ ఫారం ఇదే గుడివాడలో చదివారు. ఇంటర్ బిఎస్సి కూడా గుడివాడలోనే పూర్తి చేశారు రామోజీ. చదువు అనంతరం 1961 ఆగస్టులో పెనమలూరుకి చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య గారి 2వ కుమార్తె అయిన రమాదేవి గారితో రామోజీరావుకి వివాహమైంది. 1960-70 సంవత్సరాల్లో రామోజీరావు విజయానికి పునాదులు వేసుకున్నారు. రామోజీరావుకి పరిచయస్తుడైన తాహసీల రామచంద్రరావు తను ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేస్తూ ఉండేవాడు. అయితే రామోజీరావుకి అప్పటికే అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఆసక్తి ఉండటంతో రామచంద్రరావు యొక్క ప్రోత్సాహంతోనే ఢిల్లీలోని ఒక యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా ఉద్యోగంలో చేరారు రామోజీ. తర్వాత ఇక్కడే 3 సంవత్సరాలు తన ఉద్యోగాన్ని కొనసాగించారు. తర్వాత 1962 సంవత్సరంలో హైదరాబాద్కు వచ్చారు. ఇదే సంవత్సరంలోనే హైదరాబాద్లో మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీని స్థాపించారు. ఇదే రామోజీరావు యొక్క మొట్టమొదటి వ్యాపార సంస్థ. తర్వాత 1965 సంవత్సరంలో కిరణ్ యాడ్స్ అనే యాడ్ ఏజెన్సీని స్థాపించారు. తర్వాత 1967-69 సంవత్సరంలో ఖమ్మం పరిసర ప్రాంతాలలో వసుంధర ఫెర్టిలైజర్స్ అనే ఫెర్టిలైజర్ కంపెనీని స్థాపించి రైతులకు ఎరువులని అందించారు రామోజీ. 1969 సంవత్సరంలో రామోజీరావు గారి యొక్క మొట్టమొదటి పత్రికని స్టార్ట్ చేశారు. అన్నదాత అనే పేరు మీద వ్యవసాయ నేపథ్యంలో సాగే అన్నదాత పత్రిక రైతులకి అండగా ఉంటూ వారికి అనేకమైన విజ్ఞానాన్ని అందిస్తూ ఈ పత్రిక ఘన విజయం పొందింది. తర్వాత 1970 సంవత్సరంలో ఇమేజ్ అవుట్డోర్ ఏజెన్సీని ప్రారంభించారు. దీనికి ఈయన సతీమణి రమాదేవి గారు దీని యొక్క వ్యవహారాలన్నీ చూసుకునేవారు. తర్వాత 1971లో డాల్ఫిన్ హోటల్స్ని ప్రారంభించారు. ఇదే సంవత్సరంలో కూడా ఈనాడు పత్రికని ప్రారంభించారు. తర్వాత 1996 సంవత్సరంలో ఈనాడు ప్రసారాలని ప్రారంభించారు. నాడు కేబుల్ ప్రసారాలు లేని టైంలో యాంటీనా ద్వారా మారుమూల గ్రామాలకు సైతం దూరదర్శన్ తర్వాత వచ్చినటువంటి అతిపెద్ద మొట్టమొదటి ప్రైవేటు టీవీ ప్రసారాలుగా ఇది బాగా ప్రఖ్యాతి పొందింది. తర్వాత 1996లో ప్రపంచ పర్యాటక ప్రదేశమైన ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీని దాదాపు 2000 ఎకరాలలో నిర్మించి రికార్డు సృష్టించారు. ప్రపంచ స్థాయిలో తెలుగు జాతి కీర్తి జెండాని ఎగరవేసిన రామోజీకి 2016లో దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చి భారతదేశ ప్రభుత్వం సత్కరించింది. ఇంత ఖ్యాతిని తనొక్కడికే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలకి దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా సంపాదించి పెట్టినటువంటి రామోజీ గారు 2024 జూన్ 8వ తేదీన
కన్నుమూశారు.